शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। సుందరాకాండము 61వ సర్గము. వానరుల మధువన ప్రవేశము, వారి కేరింతలు. తతో జాంబవతో వాక్యం అగృహ్ణంత వనౌకసః అంగద ప్రముఖా వీరా హనుమాంశ్చ మహాకపిః. పిమ్మట అంగద ప్రముఖులైన వానర వీరులు కపివరుడైన హనుమంతుడు జాంబవంతుని సూచనను ఆమోదించిరి. ప్రీతిమంతస్తతఃసర్వే వాయుపుత్రస్ఫురస్సర్రాః మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లూః ప్లవగర్షభాః. అనంతరము వానరోత్తములందరూ మిక్కిలి సంబరపడుచున్న వారై వాయుసూనుడైన హనుమంతుని ముందుంచుకొని మహేంద్రగిరిని వీడి పైకెగిరిరి. మేరుమందర సంకాస మత్తా ఇవ మహాగజాః ఛాదయంత ఇవాకాశం మహాకాయ మహాబలాః. మహాకాయులు మహాబల సంపన్నులైన ఆ వానరులు మేరు మందర పర్వతముల వలెను మదించిన మహాగజముల వలెను ఒప్పుచూ ఆకాశమును కప్పివేయుచున్నట్లుండిరి. సభాజ్యమానం భూతైస్తం ఆత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంత ఇవ దృష్టిభిః. సకల ప్రాణులచే గౌరవింపబడుచున్నవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు ఎంతయు బలసంపన్నుడును శీఘ్రముగా సాగిపోగలవాడును అగు ఆ హనుమంతుని వారు తమ చూపులతో మోయుచున్నట్లు ఒప్పుచూ తదేక దృష్టితో ఆయననే చూచుచూ ఉండిరి. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు పూనుకొనకముందు వానరులు ప్రాయోపవేశమునకు సిద్ధపడి విషాద వదనులై ఉండిరి. కాని 100 యోజనముల సముద్రమును లంఘించుట, అభేద్యమైన లంకలో ప్రవేశించుట, పెక్కు సాహసములను నర్చి సీతమ్మను జూచుట, లంకను దహించుట మొదలగు ఘనకార్యములను సాధించుకొని వచ్చి మారుతి వారి అందరి ప్రాణములను కాపాడెను. అందువలన వానరులందరూ హర్షోల్లసితులై రెప్ప వాల్పక పూజ్యభావముతో ఆ పావనినే చూచుచుండిరి. రాఘవే చార్థ నిర్వృత్తిం కర్తుం చ పరమం యశః సమాధాయ సమృద్ధార్థ కర్మసిద్ధిభిరున్నతాః. ప్రియాఖ్యానోన్ముఖాः సర్వే యుద్ధాభినందినః సర్వే రామ ప్రతీకారే
నిశ్చితార్థ మనస్వినః. సీత జాడ తెలుసుకొనుట అను కార్యము సిద్ధించినందులకై గొప్ప యశమును పొంది వానరులందరూ కృతార్థులై ఉండిరి. కార్య సాఫల్య లాభములతో వారి మనస్సులు ఉత్సాహపూరితములయ్యెను. వారు ఈ సంతోష వార్తను శ్రీరామునకును సుగ్రీవునకును తెలుపుటకు నిశ్చయించుకొని ముందునకు సాగుచుండిరి. రావణుడితో యుద్ధము చేయుటకై అందరును ఉబలాట పడుచుండిరి. సుగ్రీవుని రాజుగా చేసిన శ్రీరామునకు ప్రత్యుపకారము చేయుటకు వారు నిండు మనస్సుతో కటిబద్ధులై ఉండిరి. ప్లవమానాః కమాప్లుత్య తతస్తే కాననౌకసః నందనోపమాసేదుః వనం ద్రుమలతాయుతం. అంతటా ఆ వానరులు ఆకాశ మార్గమున పురోగమించుచు సుసంపన్నమైన వృక్షములతోనూ లతలతోనూ అలరారుచు నందనవన సదృశమైన మధువనమును చేరిరి. యత్తన్మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్యం సర్వభూతానాం సర్వభూత మనోహరం. ఆ మధువనము సుగ్రీవుని రక్షణములో ఉండెను. అది సకల ప్రాణులకును ఆహ్లాదమును గూర్చున్నది. కానీ సుగ్రీవుని భయముతో ఎవ్వరునూ దాని వైపునకే చూడజాలరు. యద్రక్షతి మహావీరః సదా దధిముఖః కపిః మాతులః కపిముఖ్యస్య సుగ్రీవస్య మహాత్మనః. దధిముఖుడను వానరుడు మహాత్ముడైన వానర ప్రభువగు సుగ్రీవునకు మేనమామ. ఆ మహావీరుడు ఆ వనమును నిరంతరము పరిరక్షించుచుండెను. తే తద్వనముపాగమ్య బభూవుః పరమోత్కటాః వానరా వానరేంద్రస్య మనః కాంతతవం మహత్. వానరేంద్రుడైన సుగ్రీవునకు ఎంతయో మానసోల్లాసమును గూర్చు ఆ మహావనమును సమీపింపగానే ఆ వానరులందరూ మధుపానమునకై ఎంతో ఆరాటపడసాగిరి. తతస్తే వానరా హృష్టా దృష్ట్వా మధువనం మహత్ కుమారమభ్యయాచంత మధూని మధుపింగళాః. పిదప తేనెవలే పింగళ వర్ణము గల ఆ వానరులు ఆ గొప్ప మధువనమును గాంచి సంతోషించి మధువులను గ్రోలుటకై అంగద కుమారుని అభ్యర్థించిరి. తతః కుమారస్థాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధుభక్షణే. పిదప యువరాజైన అంగదుడు ప్రముఖులైన జాంబవాది వృద్ధవానరుల ఆమోదముతో మధుభక్షణమునకై వారికి అనుమతినిచ్చెను. తే నిసృష్టాః కుమారేణ ధీమతా వాలిసూనునా హరయస్సమపద్యంత ధ్రుమాన్ మధుకరాకులాన్. ధీశాలియు వాలికుమారుడు అయిన అంగదుని అంగీకారమును పొందిన ఆ వానరులు తేనె పట్టులతో నిండిన చెట్లపైకి ఎక్కిరి. భక్షయంతు సుగంధీని మూలాని చ ఫలాని చ జగ్ముః ప్రహర్షం తే సర్వే బభూవుశ్చ మదోత్కటాః. వారందరూ కమ్మని దుంపలను మధుర ఫలములను భక్షించుచు అమితానందమును పొందిరి, మత్తులో మైమరచిరి. తతశ్చానుమతాః సర్వే సంప్రహృష్టా వనౌకసః ముదితాః ప్రేరితాశ్చాపి ప్రనృత్యంతో భవంస్తతః. అంగదుని అనుమతిని పొందిన ఆ వానరులందరూ పరస్పర ప్రేరణలతో ఆనందమున ఓలలాడుచు నృత్యములు చేయసాగిరి. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ ద్విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రళపంతి కేచిత్. కొందరు గానములు చేయుచుండిరి, కొందరు చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుచుండిరి, కొందరు నృత్యములు చేయుచుండిరి, కొంతమంది పకపక నవ్వుచుండిరి, కొందరు క్రిందబడుచుండిరి, కొందరు అటూనిటూ తిరుగుచుండిరి, కొందరు గంతులు వేయుచుండిరి, కొందరు ప్రేలుచుండిరి. పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. వారు ఒకరినొకరు ఆశ్రయించుచుండిరి, ఒకరి వీపులపైకి మరి ఒకరు ఎక్కుచుండిరి, ఒండొరులు మాట్లాడుకొనుచుండిరి, పరస్పరము క్రీడలు సల్పుచుండిరి. ధ్రుమాధ్రుమం కేచిదభిద్రవంతే క్షితౌ నగాగ్రాన్నిపతంతి కేచిత్ మహీతలాత్ కేచి దుదీర్ణవేగా మహాద్రుమాగ్రాన్యభిసంపతంతి. కొందరు ఒక చెట్టు నుండి మరి ఒక చెట్టునకు దూకుచుండిరి, కొందరు వృక్షాగ్ర భాగముల నుండి నేల మీదకి దూకుచుండిరి, మరికొందరు భూమిపై నుండి చెట్ల పై భాగములకు ఎగురుచుండిరి.
గాయంతమన్యః ప్రహసన్నుపైతి హసంతమన్యః ప్రరుదన్నుపైతి రుదంతమన్యః ప్రణుదన్నుపైతి నుదంతమన్యః ప్రణుదన్నుపైతి. గానము చేయుచున్న వాని కడకు మరి ఒకడు నవ్వుచూ చేరెను. ఆ నవ్వుచున్న వాని యొద్దకు మరి ఒకడు బోరున ఏడ్చుచూ వచ్చెను. ఇంకొకడు ఆ ఏడ్చుచున్న వాని సమీపించి త్రోయిచుండెను. మరి ఒకడు ఆ త్రోయిచున్న వానిపై బడి గట్టిగా అరచెను. సమాకులం తత్కపి సైన్యమాసీత్ మధు ప్రపానోత్కట సత్వచేష్టం నచాత్ర కశ్చిన్న బభూవ మత్తో నచాత్ర కశ్చిన్న బభూవ తృప్తః. ఆ వానరులందరూ అతిగా మధుపానము చేయుట వలన వారి మనస్సులు అదుపు తప్పినవి. వారి వికార చేష్టలు వనమునందు అంతటను వ్యాపించెను. వారిలో మధుపానమత్తుడు కానివాడే లేడు, తృప్తి చెందిన వాడునూ లేడు. తతో వనం తత్పరిభక్ష్యమానం ద్రుమాంశ్చ విధ్వంసి తపత్ర పుష్పాన్ సమీక్ష కోపోద్ధతివక్త్రనామ నివారయామాస కపీంస్తాన్. ఆ వానరులందరూ యథేచ్ఛగా ఆ మధువనమునందలి ఫలములను భక్షించుచు మధువులను సేవించుచు పత్రములతో పుష్పములతో కలకలలాడుచున్న చెట్లను ధ్వంసము చేయుచుండగా జూచి వనపాలకుడైన దధిముఖుడను వానరుడు మిక్కిలి కోపముతో వారిని వారింపసాగెను. సతైః ప్రవృద్ధైః పరిభర్త్సుమానో వనస్య గోప్తా హరివీర వృద్ధః చకార భూయో మతిముగ్రతేజ వనస్య రక్షాం ప్రతివానరేభ్యః. వానర వీరులలో వృద్ధుడు వన సంరక్షకుడు అయిన ఆ దధిముఖుని మాటలను లెక్క చేయక ఆ వానరుడు మితిమీరి ప్రవర్తించుచు అతనినే భయపెట్టసాగిరి. అప్పుడతడు కోపోద్రిక్తుడై వారి నుండి వనమును కాపాడుటకై పునరాలోచన చేయసాగెను. ఉవాచ కాంశ్చిత్ పరుషాని దృష్టం అసక్తమన్యాంశ్చ తలైర్జఘాన సమేత్య కైశ్చిత్ కలహం చకార తథైవ సామ్నోపజగామ కాంశ్చిత్. ఆ వానరులను వారించుటకై అతడు కొందరితో పరుషముగా మాట్లాడెను. వారెవ్వరునూ విషయమును పట్టించుకొనకయే కొందరిని అరచేతులతో చరచెను, మరికొందరిని సమీపించి వారితో కలహించెను. అట్లే ఇంకొను కొందరిని సమీపించి సామోపాయముతో వారిని ప్రార్థించెను. స తైర్మదాత్ సంపరివార్య వాక్యైః బలాచ్చ తేన ప్రతివార్యమాణైః ప్రదర్శితస్త్యక్త భయైః సమేత్య ప్రకృష్యతే చాప్యనవేక్ష్య దోషం. అతడు సామవచనములతో ఆ వానరులను నివారింపసాగెను. అంతటా మత్తిల్లియున్న ఆ కపివరులు ఎట్టి జంకు కొంకులును లేని వారై దోషమనియు తలంపక బలప్రయోగము చేత అతనిని చుట్టూను చేరి భయపెట్టుచు ఈడవసాగిరి. నకైస్తుదంతో దశనైర్దశంతః తలైశ్చ పాదైశ్చ సమాపయంతః మదాత్ కపిం తం కపయస్సమాగ్ర మహావనం నిర్విషయం చక్రుః. మధుపానమత్తులై ఉన్న ఆ వానరులందరూ ఆ దధిముఖుని గోళ్లతో గీరిరి, దంతములతో కొరికిరి, చేతులతో కొట్టిరి, పాదములతో తన్నిరి, ఆ వనమునంతయును ధ్వంసమునర్చిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 61తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 61వ సర్గము.